హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొడేటో తెలుగు ఛానల్. సో మన మార్కెట్స్ కనుక లాస్ట్ వన్ మంత్ చూసుకుంటే, అంటే నేను కొంచెం గ్యాప్ రావడం వల్ల చేయలేకపోయాను. సో 1 మంత్లో మనకి యాక్చువల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మంచిగా హైస్ వేసినాయి అని చెప్పొచ్చు. ఆల్ టైమ్ హైస్ కంటిన్యూస్గా వాళ్ళు హిట్ అవుతున్నారు. బట్ లాస్ట్ రఫ్లీ ఒక 2 వీక్స్ నుంచి, అంటే బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 8 ట్రేడింగ్ సెషన్ నుంచి మనకి సైడ్ వేస్లో మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి నిఫ్టీ బ్యాంక్, ఇది స్పాట్ ప్రైస్ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ స్పాట్లో ఆల్ టైమ్ హై చూస్తున్నారు కదా మీరు. సో ఈ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో, ఇదిగోండి ఈ ఏరియా. సో ఇక్కడ మీరు చూస్తే 53,344. ఓకే, ఇది స్పాట్లో నేను చూపించే హై. ఓకే, అండ్ వేరాజ్ మనం గనక రీసెంట్ లో గనక తీసుకుంటే, ఇదిగోండి. సో రీసెంట్గా వచ్చిన లో 51,737. అవునా? సో మనకి బడ్జెట్ 24th అంటున్నారు. సో 24th అది ఫిక్స్ అయి ఉంటుంది మోస్ట్లీ. నేను మరీ అంటే లాస్ట్ 2 డేస్లో చూడలేదు యాక్చువల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయో లేవో. బట్ ఇన్ కేస్ ఎనీథింగ్ పాజిటివ్, ఆల్రెడీ మనకి మార్కెట్లో ఈ నెక్స్ట్ వచ్చే ఇంకా ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి 24th బిఫోర్ అంటే, మనకి రఫ్లీ రేపు హాలిడే కాబట్టి 18, 19 అలాగే 22, 23. సో 4 ట్రేడింగ్ సెషన్స్లో మనకి మార్కెట్ అనేది దాన్ని కంప్లీట్గా ప్రైస్ ఇన్ అయిపోద్ది. అంటే ఏవే స్టాక్స్ పెరుగుతాయి అనుకుంటున్నారో ఆ స్టాక్స్లో మనకి 10 to 20, 30% కూడా మోస్ట్లీ మనకి అప్మూవ్ అనేది వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఏవేం స్టాక్స్లో ఎక్కడెక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో అవి కూడా మనకి క్లియర్ కనబడతాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ 4 days నేను అనుకోవడం మట్టుకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒకసారి బడ్జెట్ డేట్ పక్కాగా చూద్దాము. సో 23rd ట్యూస్డే. సో 3 days ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో 4 days అనుకున్నాం కదా, 3 days ఉన్నాయి. సో 18, 19, సో 2021 హాలిడేస్, సో 22. సో 3 days ఉన్నాయి. సో ఈ 3 daysలో మనకి మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ అనేది తీసుకుంటుంది. సో బడ్జెట్ రోజు ఎవరం కూడా మనము బడ్జెట్ రోజు ఎంట్రీ అనేది చాలా రాంగ్ అనమాట. ఓకే, సో బడ్జెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్కి వచ్చిన ట్రెండే కరెక్ట్ ట్రెండ్. అంటే 23rd కదా, సో 24th క్లోజింగ్కి ఏదైతే వస్తుందో, అంటే వెన్స్డే క్లోజింగ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ డేటా. ఓకే, ఆ రోజు మనకి పర్ఫెక్ట్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 25th మనం కనుక ఒక డైరెక్షన్ తీసుకుంటే చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. అండ్ వేరేస్ కమింగ్ టు ఇది కనుక మనం చూస్తే, సో బ్యాంక్ నిఫ్టీ చూశారు కదా ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇదిగోండి ఒక మూమెంట్ అయితే పైకి రావడం జరిగింది, అవును కదా. సో అంటే ఇదిగోండి నేను చెప్పేది, ఇదిగోండి ఇలాంటి మూవ్స్ అనేవి మనకి మూవింగ్ యావరేజెస్ నుంచి ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుందో, నేను చెప్పేది ఇదిగోండి ఇలాంటివన్నీ అనమాట. సో ఇక్కడ వచ్చేసినట్టు ఏం కాదు, ఎందుకంటే ఇదిగోండి ఈ ఏరియా అంతా ఫిల్ అవుతుంది ఇప్పుడు. సో ఈ ఏరియా ఫిల్ అయిన తర్వాత మట్టికి ఒక కరెక్షన్ వస్తుంది అనేది నేను చెప్పడమే కాదు, ఎవరన్నా సరే చెప్తారు. జనరల్గా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో అప్పుడే వెంటనే అయితే కిందకి రాడు, ఇంపాసిబుల్. ఎందుకంటే చాలామంది షార్ట్స్లో ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. సో అంత ఈజీగా మార్కెట్ రాదు. బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే మోస్ట్లీ 55,000 హిట్ అయిన తర్వాత కిందకు వస్తాడు అనుకుంటున్నాను, ఇంకో 2,500 points పైకి. ఎందుకంటే బ్యాంక్స్ ఈ మధ్యకాలంలో ఏమీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెర్ఫామ్ చేయలేదు యాక్చువల్గా. కంపారిటివ్గా మనము ఏ సెక్టర్ అన్నా తీసుకుంటే, ఆటో కానీ, ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఎనర్జీ స్టాక్స్ కానీ, మెటల్స్ కానీ ఏం తీసుకున్నా కూడా బ్యాంక్లో పెర్ఫార్మెన్స్ చాలా, అంటే అంత రిలేటివ్గా స్ట్రాంగ్గా లేదు. సో బ్యాంక్ నిఫ్టీ 55,000 సీలింగ్ అప్ సైడ్ ఏదైనా లార్జ్ కరెక్షన్ వచ్చే లోపల
బట్ వేరేజ్ ఈ లోపల ఏదన్నా ఒక 1000-1500 పాయింట్స్ కిందకు కనుక వస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అది మనకి ఒక డిప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ సీ దిస్. ఓకే, సో నేను దీనికి ఇన్డెప్త్గా ఇంకో కంటిన్యూస్ వీడియోస్ రేపు ఎల్లుండిలో చేస్తాను. సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ టు నిఫ్టీ అయితే మనకి ఆల్ టైమ్ హైస్ క్లియర్ కట్గా ఫామ్ చేశాడు కదా. సో నిఫ్టీ ఒకసారి చూద్దాము. ఇదిగోండి. సో నేను ఎందుకు ఇప్పుడు వెంటనే మార్కెట్ కూడా కరెక్ట్ అయిపోదు అనుకుంటున్నామంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి అది మనం మార్కెట్ ఇప్పుడు కరెక్ట్ అవుతుందని డిసైడ్ చేయడానికి అది రాంగ్ ప్రెడిక్షన్ అవుతుంది. ఓకే, సో ఇది చూసారు కదా ఎంత ట్రావెల్ చేశాడో చూసారు కదా ఇక్కడ. సో చాలా ఎక్స్పాండ్ అయ్యి మార్కెట్ మనకి పైకి మూవ్ అవ్వడం జరిగింది కదా. సో జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు అంటే ఒక వ్యూ కోసం ఇది డ్రా చేస్తున్నాను అంతే, అంతకు మించి ఇందులో నథింగ్ యాక్చువల్గా. సో ఇదిగోండి. సో ఈ లెంత్ చూసారు కదా మీరు, ఇది ఒకసారి చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయ్యాడో చూద్దాం. సో రఫ్లీ మనం కనుక తీసుకుంటే 7,500 నుంచి 18,600 వరకు ఒకే స్ట్రెచ్లో వెళ్ళిపోయాడు. మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి రావడం జరిగింది. బట్ ఇదిగోండి ఇవి వచ్చినాయి. బట్ ఇక్కడ మేజర్ కరెక్షన్ వచ్చింది ఈ ఏరియాలో, అవునా. సో అంటే ఒకటి వచ్చింది చాలా చిన్న కరెక్షన్ మైన్యూట్ది, ఇది రెండోది. నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను, వీక్లీ కూడా కాదు. సో దిస్ ఈజ్ అ మేజర్ సంథింగ్ లైక్ ఒక 1 year పాటు ఉంది ఇది ఆల్మోస్ట్. సో రఫ్లీ 1 year 8 to 12 months అయితే ఇన్ బిట్వీన్ ఉన్నట్టు కనపడుతుంది. సో యా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, ఆగస్ట్, యా. సో రఫ్లీ 11 months ఉంది ఫ్రెండ్స్ ఇది. సో 11 months మీకు కన్సాలిడేట్ అయింది నిఫ్టీ, చూసారు కదా. అంటే ఒక బేర్ అనేది ఇక్కడ ఒక 11 months అనేది యాక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనము పాయింట్కి వెళ్తే అది ఒకసారి చూద్దాం. ఇది డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఇది చూద్దాం ఇక్కడ నుంచి కదా. సో బ్రేక్అవుట్ ఎక్కడైంది, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయింది. సో రఫ్లీ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, డబల్ చేస్తే ఎంత, 15,000 కదా. 15కి పైన 3 అంటే రఫ్లీ వాడు 11,000 పాయింట్స్ మూవ్ అయ్యాడు పైకి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ స్ట్రెచ్లో కనుక మీరు చూస్తే ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది 11,000 పాయింట్స్ ఉంది, అవునా. సో 11,000 పాయింట్స్ అంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 7,500 నుంచే మీకు 11,000 పాయింట్స్ మూవ్ అయ్యాడంటే ఇక్కడ ఏ రేంజ్లో మూవ్ అవుతాడు చూడండి. 18,000 నుంచి అంటే 11,000 ప్లస్ చేస్తే ఎంత అయింది రఫ్లీ. సో 29,000 రైట్. సో 29,500 అనుకుందాం. కానీ 7,500 నుంచి 18,500 మూవ్ అయినప్పుడు 18,000 నుంచి ఏ రేషియోలో మూవ్ అవుతాడంటే రఫ్లీ మనకి 35,000 రావడానికి ఛాన్స్ ఉంది, అవునా. 33,000 అనుకుందాం. అంటే నేను చెప్పి నెక్స్ట్ సైకిల్ అంటే 25-26కి మనకి వచ్చే నిఫ్టీ ప్రెడిక్షన్ అనమాట. సో జనరల్గా ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ బ్రేక్అవుట్స్, మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, హ్యూజ్ కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఒక బేర్ కూడా పడుతుంది. ఈ బేర్ ఇక్కడ పడింది కదా, అలాంటి బేర్ ఒకటి ఇదిగోండి. ఈ బేర్ ఎలా అయితే పడిందో ఇక్కడ కూడా ఒక బేర్ వస్తుంది. అది ఫైండ్ అవుట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు, ఓకేనా. మనకి లోవర్ లోస్ ఇంట్రాడేలో 60 minutes అవర్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుని చూసుకుంటే ఒక కంటిన్యూస్గా ఒక 15 to 20 ట్రేడింగ్ డేస్లో వచ్చిందనుకో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది. సారీ. సో ఇది డైలీ కదా. సో ఇప్పుడు మీకు ఇదిగోండి బేర్ ఫేజ్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి పైకి మార్కెట్ చూపించట్లేదు, చూసారు కదా, అంటే ప్రైస్ చూపించట్లేదు ఇంకా. సో వీక్లీకి వెళ్ళినా అంతే. సో సీలింగ్ వచ్చేసి ప్రజెంట్ నా చార్ట్ వరకు మట్టికి నాకు 26,000 27,000 వరకు చూపిస్తున్నాడు. ఇయర్లీ చూపించినా కూడా అంతే, వీక్లీ అంతే, మంత్లీ కూడా అంతే. ఓకే ఫ్రెండ్స్, సో మంత్లీ పెట్టేసాను డైరెక్ట్గా. సో మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నారు కదా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 26,000 అనుకుందాం. ఓకే, సో ఎక్కడ మనకి స్టార్ట్ అయింది, ఇది
మూమెంట్ అనేది ఇదిగోండి ఈ బ్రేక్ తర్వాత ఇక స్టార్ట్ అయింది. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకి సపోర్ట్ ఉందనేది నా ఉద్దేశం అనమాట. ఇదిగోండి ఈ పోర్షన్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది సీలింగ్ అయింది, దీనికి రెసిస్టెన్స్ అయ్యి దీనికి సపోర్ట్ అయింది కాబట్టి ఇది సపోర్ట్ కింద తీసుకున్నా. సో 18,579 విల్ బీ ద బిగ్గెస్ట్ సపోర్ట్, ఓకే, ఫర్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్, నాట్ జస్ట్ మంత్ కాదు నేను చెప్పేది, ఇయర్స్కి. సో అది బ్రేక్ అయితే అప్పుడు మనకి ఇండియన్ మార్కెట్లో ప్రాపర్ బేర్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనకి ఎంతవరకు అయినా రావచ్చు ఇంక తర్వాత, ఓకే. సో అది అప్పుడు మన ఎకనామికల్గా మన కంట్రీ చాలా పూర్గా పెర్ఫామ్ చేస్తున్నట్టు అనమాట. సింపుల్గా చెప్పాలంటే 18,500 బిలో వస్తుందంటేనే ప్రైస్. సో మన కన్జంప్షన్ కానీ, ప్రొడక్షన్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ, సో డాలర్తో రిలేషన్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా వీక్గా ఉన్నట్టు లెక్క, ఓకే, సింపుల్. సో ఇప్పుడు స్ట్రెచ్ మట్టుకి నెక్స్ట్ 1.5 ఇయర్ నియర్ బై ప్రొజెక్షన్ చూసుకుంటే మనకి 27,000 కాదు 32,000 కూడా కనబడుతుంది క్లియర్గా. 32,000 ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి 32,000 అంటే రఫ్లీ మనకి 8,000 అనుకుందాం. సో అట్లీస్ట్ మనం 30,000 వేసుకున్నా కూడా అంటే అప్ సైడ్లో మనకి 5,500 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది, ఓకే. సో 5,500 పాయింట్స్లో మనకి నిఫ్టీ పైకి వెళ్తున్నాడంటే నిఫ్టీలో ఉన్న వెయిటేజ్ అలాగే నిఫ్టీకి సపోర్ట్ ఇచ్చే మిడ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిడ్ క్యాప్స్ అంటే రిలేటివ్గా అదే సెక్టర్లో ఉన్న మిడ్ క్యాప్స్ పెర్ఫామ్ చేస్తే ఎంత పైకి వెళ్తుంది అంటే దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ స్టాక్స్ ఎక్కువగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికి ఆల్రెడీ చాలా స్టాక్స్ 50-70% పెరిగిపోయి ఉన్నాయి. సో వాటికి ఇంకా స్కోప్ ఉందా, లేకపోతే ఏదైనా కొత్త స్టాక్స్ మూవ్ అవుతాయా, లేకపోతే అండర్ పెర్ఫార్మ్ స్టాక్స్ మూవ్ అవుతాయా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ. సో ఇవి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కదా, ఇవే మళ్ళీ మనకి గ్రోత్ని తీసుకొస్తాయా లేకపోతే మిగతా స్టాక్స్ వస్తాయా అనేది మనము చూసుకోవాలి. సో చూద్దాం, అది నెక్స్ట్ ఒక వీడియో చేసినప్పుడు నిఫ్టీ వెయిట్స్ వాటిలో ఉన్న స్టాక్స్ ఏవైతే సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, ఏమి బాగా పెర్ఫామ్ చేసినాయో చూద్దాం ఫ్రెండ్స్, ఓకే. సో లెట్స్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.